హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ క్యాబినెట్ అయితే కీలక ప్రకటన అయితే చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ మనకు జూన్ నెల పెన్షన్ల పంపిణీని పూర్తి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ జూన్ నెలలో కూడా కొత్తగా ఈ కేటగిరీ వారికి పెన్షన్లు అప్లై చేసుకోమని చెప్పి కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. అలాగే మనకు ఈ పెన్షన్లు అప్లై చేసుకోవడమే కాకుండా మీ పెన్షన్ను మీ ఊరు నుంచి వేరొక ఊరికి బదిలీ చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది. మరి ఏ విధమైనటువంటి అవకాశాన్ని కల్పించింది, మరి జూన్ నెల పెన్షన్ల పంపిణీలో భాగంగా ఎవరెవరికి కొత్త పెన్షన్ మంజూరు అయ్యింది, మరి కొత్త పెన్షన్లకు సంబంధించి క్యాబినెట్లో ఏ నిర్ణయం తీసుకున్నారు, ఇంతకీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎవరైతే వృద్ధులు 50 ఏళ్ల పెన్షను, అలాగే వితంతు పెన్షను, ఒంటరి మహిళా పెన్షను, దివ్యాంగుల పెన్షను, నేతన్నల పెన్షను, డప్పుకారుల పెన్షను, ఇలా చర్మకారుల పెన్షను, ఇలా అనేక రకాల కేటగిరీల కింద పెన్షన్ పొందుతూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా 4,000 రూపాయల పెన్షను, 6,000 రూపాయల పెన్షను, 10,000 రూపాయల పెన్షను, మనకు 15,000 రూపాయల పెన్షను, ఇలా 4 నెలలకు 4 రకాల పెన్షన్లను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులంతా కూడా పెన్షన్ అయితే పొందుతూ ఉన్నారన్నమాట. మరి ఈ విధంగా పెన్షన్ పొందుతున్నటువంటి నేపథ్యంలో మరి కొత్త పెన్షన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారా అని చెప్పేసి దాదాపు 2 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్లు మంజూరు కాలేదు. మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కొత్త పెన్షన్లపై నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఏమైనా నిర్ణయం తీసుకున్నారా లేదా అనే విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం. అలాగే మనకు ఈ నెల 12 నుంచి కూడా మళ్ళీ పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు. 4,000 రూపాయల పెన్షన్. మరి ఈ పెన్షన్కు సంబంధించినటువంటి జిల్లాల వారీగా లిస్టు కూడా విడుదల అయ్యింది. ఏ జిల్లాలో ఎన్ని పెన్షన్లు మంజూరు చేయబడ్డాయి అని చెప్పి 26 జిల్లాల్లో మనకు ఒక్కొక్క జిల్లాకు 1,000, 2,000 ఇలా పెన్షన్లు అయితే మంజూరు అయ్యాయి. మరి పెన్షన్ లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, 12వ తారీఖున ఇచ్చేటువంటి పెన్షన్ మీకు వస్తుందా రాదా అనే విషయాలన్నీ కూడా నేను మీకు ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో పెన్షన్లకు సంబంధించి. మరి దయచేసి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేసేయండి. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మీకు లైక్ గుర్తు ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మరింత మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ గుర్తు పైన నొక్కండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. ఆ వాట్సాప్, ఫేస్బుక్ పైన నొక్కి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు, అలాగే మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతుంది. మరి ఈ నెలలో కొన్ని పథకాలను అయితే అమలు కాబోతున్నాయి. మరి ఈ నెలలో అమలు అయ్యేటువంటి పథకాల గురించి మరి రాబోయే రోజుల్లో అమలయ్యేటువంటి పథకాల సమాచారం కానీ మొత్తానికి ఏపీ ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు క్షణాల్లో ముందు ఉంచుతాను. నేను మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ మీ ముందు ఉంచుతుంది. తప్పకుండా మీ సునీత వెంకట్ క్రియేషన్స్ ఛానల్ను ఇప్పుడే వీడియో కింద ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆ నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అని నోటిఫికేషన్ గంట వస్తుంది. మరి ఆ గంట పైన నొక్కితే కూడా పెడితేనే మీకు ప్రతి వీడియో కూడా మెసేజ్ రూపంలో నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో మీరు తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంటలు ఆల్లో పెట్టుకోండి.
మరి ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కొత్త పెన్షన్లో ఒక కేటగిరీకి మాత్రమే ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింది. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఈ నెలలో కూడా అంటే ఈ జూన్ నెల పెన్షన్లు పంపిణీ అనేది పూర్తి అయిపోయింది. 31వ తారీఖున పెన్షన్ ఇచ్చారు. 1వ తారీఖున ఆదివారం అని చెప్పి మళ్ళీ మే 31 సోమవారం అంటే జూన్ 2వ తారీఖున ఈ 2 రోజుల పాటు కూడా పంపిణీ పూర్తి చేసి తిరిగి మనకు పెన్షన్లు అనేది ముగిసిందని చెప్పి ప్రభుత్వం ఆదేశాలను అయితే జారీ చేసింది. మరి ఇక్కడ కూడా ఒక కేటగిరీ వారికి పెన్షన్కు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరెవరికి అంటే భర్త పెన్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి మహిళలకు స్పౌస్ పెన్షన్ కింద అదే పెన్షన్ అలాగే కంటిన్యూ చేయడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఎవరి భర్త అయినా సరే ఈ మే నెలలో ఎవరైనా భర్త అనారోగ్యంతోనూ మరే ఇతర కారణాలతోనూ గనక చనిపోయి ఉంటే మరి భర్తకు పెన్షన్ వస్తూ ఉంటే మరి ఆ భర్త పెన్షన్ను భార్యకు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి పెన్షన్కు మీరు వెంటనే కూడా అప్లై చేసుకోండి. గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి ఇప్పుడే ప్రస్తుతానికి అవకాశం అయితే ఉంది. మీ యొక్క భర్త డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ ఉంటే చాలు మీకు పెన్షన్కు అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డు కూడా తీసుకెళ్ళండి. మీరు ఈ యొక్క పెన్షన్కు ఈ విధంగా మీకు అప్లై అనేది చేసుకోవడానికి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల్లో అవకాశం కల్పించింది. వెంటనే కూడా వెళ్ళి మీరు పెన్షన్కు వెంటనే అప్లై చేసుకోండి. స్పౌస్ పెన్షన్కు భర్తకు పెన్షన్ వస్తూ భర్త చనిపోయి గనుక ఉంటే మాత్రమే ఈ పెన్షన్ మాత్రమే అవకాశం ఉంది. మరి ఇక్కడ మిగిలినటువంటి పెన్షన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. మరి మిగిలినటువంటి పెన్షన్ల కోసం ఇంకా ప్రభుత్వం మనకు ప్రకటన అయితే చేయలేదు. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ల పైన ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, పెన్షన్ల పెంపుతో పాటు 50 సంవత్సరాలకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు. మరి దాంతోపాటు వృద్ధాప్య పెన్షన్ గాను భర్త పెన్షన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు పెన్షన్కు కానీ దివ్యాంగులకు కానీ వీళ్ళకి ఎవరెవరికి కూడా ఇంకా అవకాశం ఇవ్వలేదు. మళ్ళీ వీళ్ళు గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ పెన్షన్కు డబ్బులు లేక ఎదురు చూస్తున్నారు. ఈ పెన్షన్ మంజూరు కాక మరి ఈ పెన్షన్ ఇప్పుడు ఏమైనా సరే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటామని అందరూ కూడా ఎదురు చూసాం. కానీ ప్రభుత్వం ఈ పెన్షన్ ఊసేలేదు. ఎక్కడా కూడా పెన్షన్ పైన అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కానీ ఎక్కడా కూడా మాట్లాడలేదు. ప్రస్తుతానికి ఈ పెన్షన్ల అంశం అనేది తాత్కాలికంగా పక్కన పెట్టినట్టే కనిపిస్తుందన్నమాట. మరి మొత్తానికి అయితే 50 ఏళ్ల పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ మిగిలినటువంటి వితంతు పెన్షన్ కానీ వీటికి ఎవరికి కూడా ఎక్కడా కూడా అవకాశం అయితే ఇవ్వలేదు ప్రభుత్వం. ఇంకా కొత్త పెన్షన్ల పైన మరింత సమయం పడుతుంది అప్లై అంటే అవకాశం ఇవ్వడానికి. మరి ఈ నెలలో ఖచ్చితంగా ఇస్తామన్నారు. క్యాబినెట్లో చర్చించినంత మాత్రాన అవకాశం ఇవ్వకుండా ఏమీ ఉండదు ఏపీ ప్రభుత్వం. మరి ఖచ్చితంగా అవకాశం అయితే ఇస్తారు. అప్పుడు అవకాశం ఇచ్చిన వెంటనే మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ అయితే మనకు తలుపు తట్టి మరీ చెప్తుంది వీడియో రూపంలో. ఖచ్చితంగా రెడీగా ఉండండి. కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఆల్రెడీ నేను చెప్పాను, అవన్నీ కూడా సిద్ధం పెట్టుకొని ఉండండి. రేషన్ కార్డులకు ఏ విధంగా హఠాత్తుగా మనకు అవకాశం ఇచ్చారో అదేవిధంగా ఈ కొత్త పెన్షన్లకు కూడా అవకాశం ఇవ్వబోతున్నట్లు మనకు సమాచారం అయితే ఉంది. క్యాబినెట్ మీటింగు అయితే చర్చించలేదు, ఎటువంటి నిర్ణయం అయితే లేదు కొత్త పెన్షన్లపైన ప్రస్తుతానికి. మరి ఇక పాత పెన్షన్లలో భాగంగా గత 2023 డిసెంబర్ నుంచి 2024 అక్టోబర్ చివరి వరకు కూడా ఎవరికైనా భర్తకు పెన్షన్ వస్తూ ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పెన్షన్ను భార్యకు బదిలీ చేస్తూ స్పౌస్ పెన్షన్ రూపంలో ఈ నెల 12వ తారీఖున 77,000 మంది వితంతు మహిళలకు పెన్షన్ అయితే మంజూరు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తానికి 89,000 మందికి వితంతులు మహిళలు ఉంటే స్పౌస్ పెన్షన్ అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తే ఇక్కడ అప్లై చేసుకున్న వారు 77,000 మందే. మరి ఎంపీడీయూ గారు కూడా ఈ యొక్క 77,000 మంది పెన్షన్లను మాత్రమే ఆమోదం అయితే తెలిపారు. ఆమోదం అయితే
తెలిపారు. మరి 73,300 మందికేమో ఈ నెల 12వ తారీఖున మనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి వితంతు మహిళలకు స్పౌస్ పెన్షన్ రూపంలో జీవిత భాగస్వామి పెన్షన్ అంటారు. తెలుగులో అయితే ఈ జీవిత భాగస్వామి పెన్షన్ రూపంలో 4,000 రూపాయలను ప్రతి నెల కూడా మీకు పంపిణీ అయితే చేయబోతోంది ఏపీ ప్రభుత్వం. మరి జూన్ 11న గ్రామ వార్డు పెన్షన్ ఖాతాలకైతే అంటే గ్రామ వార్డు సచివాలయాల పెన్షన్ల ఖాతాలకు ఈ యొక్క 77,000 మందికి 4,000 రూపాయల చొప్పున పెన్షన్ డబ్బులు అకౌంట్లోకి వస్తాయి. తర్వాత పెన్షన్ పంపిణీ చేస్తారన్నమాట. కాబట్టి ఈ 77,000 మందిలో మీ పెన్షన్ ఉందా లేదా అని వాళ్ళు డ్రా చేసుకొని సచివాలయాల అధికారులు 12వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి కూడా పెన్షన్ పంపిణీ చేస్తారన్నమాట. కాబట్టి ఈ 77,000 మందిలో మీ పెన్షన్ ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి మీకు ఒకే ఒక మార్గం అయితే ఉంది. అది కూడా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిసి వెల్ఫేర్ సెక్రటరీ కానీ కలిస్తే ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి అక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. పెన్షన్ లిస్టులో జిల్లాల వారీగా ఆల్రెడీ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసి ఆ జిల్లాల వారీగా ఇంతమందికి పెన్షన్లు ఇచ్చామని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి ఈ పెన్షన్కు మాత్రమే నిన్న క్యాబినెట్లో మరొకసారి ఆమోదం అయితే తెలిపింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి ఒక్కొక్క మహిళకు కూడా 4,000 రూపాయల పెన్షన్ 12వ తారీఖున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్పౌస్ పెన్షన్కు దరఖాస్తు చేసుకున్న మహిళలు ఉన్నారో వారు రెడీగా ఉండండి. ఈ పెన్షన్ తీసుకోవడానికి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పెన్షన్ విడుదల చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ స్పౌస్ పెన్షన్కు తీసుకోండి. 12వ తారీఖున మరి ఇప్పుడు కొత్తగా ఎవరైనా స్పౌస్ పెన్షన్కు అప్లై చేసుకోవాలంటే కూడా ఆప్షన్ అయితే ఉంది. మరి స్పౌస్ పెన్షన్కు వెంటనే కూడా అప్లై చేసుకోండి. మీ బర్త్ డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, రేషన్ కార్డు ఇవి ఉంటే చాలు. సచివాలయానికి వెళ్తే మీరు అప్లై చేసుకోవచ్చు. మరి దీంతో పాటుగా ఒకవేళ మీరు ప్రతి నెల కూడా వేరే ఊరు నుంచి వచ్చి మీ ఊరుకు వచ్చి పెన్షన్ పొందుతూ ఉంటే మీ పెన్షన్ పక్క ఊరికి మీరు ఎక్కడైతే ఉంటున్నారో మన రాష్ట్రంలోనే ఉండాలి. ఏ జిల్లా అయినా పర్వాలేదు, మన రాష్ట్రంలో నివాసి అయ్యి ఉండాలి. మరి ఇక్కడ ఖచ్చితంగా మీరు అక్కడికి మీ పెన్షన్ అనేది అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి మార్పు చేసుకోవచ్చు. మరి అక్కడ ఉన్నటువంటి సచివాలయాల వివరాలతో ఇక్కడ మీ ఊర్లో ఉన్నటువంటి సచివాలయం వద్దకు వచ్చి మీరు ఆ వివరాలు కనుక ఇస్తే మీ పెన్షన్లు ఇక్కడ నుంచి అక్కడికి బదిలీ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి నెల కూడా మీ ఊరికి వచ్చి మీ పెన్షన్ తీసుకునే అవసరం లేకుండానే అక్కడ మీరు పెన్షన్ తీసుకునే అవకాశాన్ని అయితే ఏపీ ప్రభుత్వం కల్పించింది. అలాగే మీరు ఈ నెలలో ఈ జూన్ నెలలో గనక పెన్షన్ పొందకుండా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తిరిగి మళ్ళీ కూడా మీ పెన్షన్ అనేది జూలై నెలలో 2 నెలల పెన్షన్ కూడా కల్పిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది. మొత్తానికి పెన్షన్లపైన ఈ విధమైనటువంటి అప్డేట్స్ని తీసుకొస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులంతా కూడా రెడీగా ఉండండి. మరి క్యాబినెట్లో అయితే ఎటువంటి పెన్షన్లపైన చర్చించలేదు. ఆల్రెడీ విడుదల చేసినటువంటి స్పౌస్ పెన్షన్లపైన మాత్రమే మాట్లాడి 12వ తారీఖున ప్రతి వితంతు మహిళలకు కూడా జీవిత భాగస్వామి పెన్షన్ కింద 4,000 రూపాయల పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేట్. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ను మీ సునీత వెంకట్ క్రియేషన్ ఛానల్ ఎప్పటికప్పుడు మీకోసం తీసుకొస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.